చాలా జాగ్రత్తగా ఆలోచించండి. విశ్వాసి జీవితాన్ని గురించి, విశ్వాసుల జీవితాల్లో దేవుని యొక్క అనుగ్రహం ఎలా పనిచేస్తుంది, దేవుడు ఏ విధంగా ప్రతి వ్యక్తి మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరిని ఏ విధంగా నడిపిస్తున్నాడు అన్న ఆ ఆధ్యాత్మికమైన సత్యం ఇక్కడ రాయబడి ఉంది. సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటున్నాడు. ఎందుకు అంటే దైవ భయము, పరిశుద్ధాత్మ నడిపింపు. కాబట్టి దైవ భయము మాత్రమే కాదు, మనకి ఒక రెండో అనుభవాన్ని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ రెండవ అనుభవం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ యందలి నడిపింపును మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆమె దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నడిపించబడి క్షేమాభివృద్ధి కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి ప్రజలు ఎవరు అంటే క్రైస్తవులు దూషించబడుతున్నారు, క్రైస్తవులు హింసించబడుతున్నారు, క్రైస్తవులు అవమానపరచబడుతున్నారు, క్రైస్తవుల్ని భయంకరంగా చంపుతూ ఉన్నారు కొన్నిసార్లు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మనము ఏం చేస్తున్నాం అంటే మనము దేవుని యందు మనం విశ్వాసముతో జీవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. దేవుని యందు విశ్వాసము కలిగి మనము జీవించేటువంటి అనుభవాన్ని మనము ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితం అనేటువంటిది మనకెవరికి కూడా ఇది చాలా తేలికని ఎవరు దేవుడు చెప్పలేదు. కష్టమైంది, శ్రమతో కూడింది, ఇబ్బందులతో కూడింది, అవమానాలతో కూడింది. అయినా మనం ఇదే కావాలి అని మనము ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. కారణం ఏంటి అంటే ఈ మార్గము ఇరుకు మార్గము గనుక ఈ మార్గములో మనం ప్రయాణిస్తే మనం ఎక్కడికి వెళ్తామా? పరలోకానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఇరుకు మార్గములో మనం ప్రయాణించడం అనేటువంటిది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం. సరే, ఈ శ్రమలలో, ఈ అవమానాలలో, ఈ నిందలలో, ఈ పోరాటాలలో, ఈ భయాల మధ్యలో మనము ఒంటరిగా మిగిలిపోతున్నామేమో. నువ్వు ఒంటరిగా బాధపడుతున్నావా? ఒంటరిగా కష్టపడుతున్నావా? ఒంటరిగా శ్రమ పడుతున్నావా? ఒంటరిగా దూషించబడుతున్నావా? ఒంటరిగా నీ జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నావేమో. అది ఆరోగ్యకరమైనది కాదు. ఒంటరిగా మనం ఏమి చేయలేం. అయితే దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటు చేశాడు. ఆయన గొప్ప ఏర్పాటు, దేవుడు ఒక గొప్ప ఏర్పాటును మన ముందు ఆయన చేసి పెట్టాడు. మనల్ని అనాథలుగా విడవలేదంట. దేవునికి స్తోత్ర. ఆయన మిమ్మల్ని అనాథలుగా విడవలేదు. అయితే ఆయన ఏం చేశాడు? అనాథలుగా విడవలేదు, కానీ ఆయన మనకు ఒక వాగ్దానము చేశాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఈరోజు మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే దేవుడు మనకు ఒక ఆదరణకర్తను వాగ్దానం చేశాడు. ఈరోజు మనము వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ, ఆయన ఎవరు అంటే ఆదరణకర్త. ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అవును, చిన్నప్పుడు పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చారంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? కన్నీళ్లు తుడిచి హత్తుకొని ఓదారుస్తారు. ఎందుకంటే పిల్లలు బయట ఆడుకుంటా పడిపోయి ఉండొచ్చు, ఎవరన్నా కొట్టి ఉండొచ్చు, ఏదో ఇబ్బంది, ఏడ్చుకుంటూ వస్తారు ఇంటికి. ఫస్ట్ వాళ్ళకి తల్లి ఏం చేస్తుంది? ఆ బిడ్డను చేర్చుకుని, ఆ బిడ్డను ఆదరించి, ఆ బిడ్డను ఓదార్చి, ఆ బిడ్డను ధైర్యపరిచి, ఆ బిడ్డను బలపరుస్తుంది. మీరంతా అదే చేశారు, మనమంతా అదే చేసుకుంటూ వస్తున్నాం. కానీ పెద్దోళ్ళు అయ్యే కొద్దీ కొంచెం పెద్దోడు అయిపోయాడు అనుకో, అరే దీనికి ఏడ్చేదా అంటాడు.
అంతేగాని ఆ చిన్నప్పుడు ఆ తల్లి ఏ విధంగా చేర్చుకొని ఆ బిడ్డను ఓదారుస్తుందో అలా ఓదార్చేవాళ్ళు లేరు. అలా ఎవరు ఇప్పుడు ఓదార్చరు. కాబట్టి మనం ఏమైపోతున్నాం? ఒంటరిగా మిగిలిపోతా ఉన్నాం. నీ జీవితంలో అనేక సందర్భాల్లో నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు కానీ, నిన్ను ఆదరించేవాళ్ళు కానీ, నిన్ను ఓదార్చేవాళ్ళు కానీ, నిన్ను బలపరిచేవాళ్ళు కానీ, నీకు తోడ్పడేటువంటి వాళ్ళుగా కానీ, నీ కష్టమేంటో, నీ శ్రమ ఏంటో, నీ నిందేంటో, నీ అవమానం ఏంటో, నీ బాధ ఏంటో ఎవ్వరికీ పట్టదు. అలాంటి పరిస్థితిలో మనకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మన యొక్క జీవితంలో మనం అభివృద్ధి చేసుకోవాలి.